నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెంలో రైతులను కలవడానికి వెళ్లిన జగన్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్ చేశారు. బుధవారం తమిళనాడులోని తిరువన్నామలైలో రోజా మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక డ్రామా ఆర్టిస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ప్రభుత్వం నడుస్తోంది. చంద్రబాబు ఒక ఈవీఎం సీఎం. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంలు 6 నెలల భద్రపరుస్తారు. కానీ ఏపీలో 10 రోజులకే నాశనం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని ఆరోపించారు. ஒரு ட்ராமா ஆர்டிஸ்ட் பவன் கல்யாண், அப்புறம் ஒரு பொய்யான பேச்சு பேசிட்டே சிஎம்மா இன்னைக்கு இருக்கிற இவிஎம் பாபுன்னு சொல்லுவோம் நாங்க. ஏன்னா இந்தியாவில் எந்த ஸ்டேட்ல எலெக்ஷன் ஆனாலும் 6 மாசம் இவிஎம்ஸ் அப்படியே இருக்கணும். இதுதான் எப்பவுமே நடக்கிறது. ஆனா இந்த ஏபியில் மட்டும் எலெக்ஷன்ஸ் ஆன 10 நாளே ஒரு ஜீவோ கொடுத்துட்டு எல்லா இவிஎம் டெஸ்ட்ராய் பண்ணிருக்காங்கன்னா அவங்க இவிஎம் எப்படி மேனிப்புலேட் பண்ணி இன்னைக்கு அவங்க ஜெயிச்சாங்களோ நீங்க பார்க்கணும். ஏன்னா உங்க எல்லாருக்கும் தெரியும், எல்லாம் கம்ப்யூட்டரைஸ்டு. கம்ப்யூட்டர்ல நீங்க ஓட்டு போட்டனுக்கு ஏபியில் எத்தனை ஓட்டு வந்திருக்கு, இன்னைக்கு எவ்வளவு போல் ஆயிருக்குன்னு ஒரு டிஜிட்டல் நம்பர் இருக்கும் இல்லையா? நீங்க கவுண்ட் பண்ணும்போது கூட அதே நம்பர் இருக்கணும். ஆனா ஓட்டு போடுறதுக்கு இருக்கிற நம்பரோட கவுண்டிங்க்கு 45 லட்சம் ஓட்டு எக்ஸ்ட்ரா இருக்கு. அதை பார்த்து கோர்ட்ல நாங்கள் கேஸ் போட்டால் இவிஎம்ஸ் இல்லை, ஏன்னா ஜீவோ கொடுத்து டெஸ்ட்ராய் பண்ணதுனால ஒன்றும் பண்ண முடியாதுங்கிற போது நீங்கள் தெரிஞ்சுக்கணும், இவங்க ఈవీఎం గవర్నమెంట్ దా ఆంధ్రప్రదేశ్లో ఇருக்கு. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళంలో జరిగిన ఇంజనీరింగ్ బ్రాంచ్ కేటాయింపుల్లో బాలికలు సత్తా చాటారు. మొత్తం 1020 సీట్లకు గాను మొదటి 5 ర్యాంకులను బాలికలు కైవసం చేసుకున్నారు. వారిలో చల్లా ప్రీతి, బి నిఖిల, పి సింధు, ఏ నందిని, కె లక్ష్మి మాధుర్య ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆచార్య కేవీజీడి బాలాజీ ఇతర అధికారులు విద్యార్థులను బుధవారం ప్రకటనలో అభినందించారు. ఆముదాల వలస మండలం నెల్లిపర్తి పంచాయతీలో నెల్లిపర్తి గ్రామంలో బుధవారం పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణలో గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. జిల్లా అధికారి గారి ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరేలా చేయాలని, బహిరంగ ప్రదేశంలో వేయరాదని, అలాగే ఐవీఎస్ కాల్స్ పై గ్రామ ప్రజలకు పీస్ ధనుంజయరావు అవగాహన కల్పించారు. సిగడం మండలం పరిధిలో ఎంపీడీఓ రామకృష్ణ బుధవారం సేతు భీమవరం పంచాయతీలో పర్యటించి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఆయనతో పాటు సర్పంచ్ తొత్తడి రామారావు, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేత్రదానం మహోత్తరమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని తోటపాలెంకి చెందిన బీవీఏఎన్ ఆదిత్యన్ 84 సంవత్సరాలు మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేయాలని నిర్ణయించారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు నేత్రాలను బుధవారం సేకరించి విశాఖ ఎల్వి ప్రసాద్ నేత్ర బ్యాంకుకు పంపించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నెంబర్కు సంప్రదించాలని సూచించారు. విద్యార్థులలో చదువులతో పాటు వైద్యంపై అవగాహన కల్పించాలి. ఓఎస్డి వెంకట్ కేనేష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం ఏడీపీ రోడ్డు వద్ద గల ఎస్ఆర్ స్కూల్ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో పిల్లలకు కంటి వైద్య క్యాంపును డైరెక్టర్ గోలి అఖిలేష్, గోలి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా మైనింగ్ ఆఫ్ కోల్ అండ్ మైనింగ్ డిఎస్ఓ గోలి వెంకట్ కేనేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంలో చిన్ననాటి నుంచి అవలంబిస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ రోజు కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్కూల్ ఇన్ఛార్జి నూరజ మాట్లాడుతూ మా స్కూల్ యందు విద్యతో పాటు ఆటపాటలు అలాగే ఆరోగ్యంపై కనికర కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సంవత్సరం ఇండియా టాలెంట్ ఒలింపియాడ్ నిర్వహించిన టాలెంట్ టెస్టులో గోల్డెన్ స్కూల్ అవార్డు మరియు బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డులు అందుకోవడం జరిగిందని ఇది మా డైరెక్టర్ అఖిలేష్ మరియు ఉపాధ్యాయులు స్కూల్పై తీసుకున్న శ్రద్ధ వలనే ఇంత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే పేద పిల్లలకు రాయితీలు ఇచ్చి వారిని ఉన్నత చదువులకు తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్నామని ఈ రోజు ఓఎస్డీ ఇక్కడికి రావడం ఆనందదాయకమని స్కూల్ తరపున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏమైనా లోపాలుంటే వారికి సాధ్యమైనంత వరకు ఉచితంగానే వైద్యాన్ని అందించడం జరుగుతుందని పిల్లలకు ఈ రోజు ఎస్ఆర్ స్కూల్లో 350 మందికి పరీక్ష చేయగా కొంతమందికి కంటి లోపాలున్నాయని గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ప్రభావతి, ఉపాధ్యాయులు కనకలక్ష్మి, రాంబాబు, భరత్, మహేశ్వరి, సుజాత, ప్రశాంతి, రాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Hearty congratulations to the free eye camp being conducted by Sri Kiran Institute of Ophthalmology. Firsthand, I can see the impact that it will create on young students to ensure that any conditions with respect to their vision, etc., can be caught early and any preventive measures can be taken upfront. This is a really wonderful initiative. All schools across Kakinada, all schools across the state should have such a process where early on itself kids are conducted, where camps such as these are conducted for students. This is really a wonderful initiative. I congratulate everybody who's involved in this, the school, the NGO Sri Kiran Institute. All of them deserve a warm applause, and once again I wish everybody the very best. Thank you. నేను ఎస్ఆర్ స్కూల్లో ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఇవాళ కిరణ్ ఐ హాస్పిటల్ వాళ్ళు మాకు ఇక్కడ ఒక ఐ క్యాంప్ రన్ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఈ మూమెంట్లో మాకు సార్ కూడా వచ్చారు. సో ఆయన ప్రెజెన్స్ కూడా ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్. ఆయన కూడా మాకు ఇది చాలా బాగుంది మేడం, ఇలాంటివి ఇంకా చేయాలి, మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి అవగాహన కలిగించాలని ఆయన కూడా చెప్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్. And we have promised you to will continue all these activities like this in the future also. Thank you. Congratulations to SR School for taking the initiative on this. Thank you so much. మోటూరి శివప్రసాద్, కిరణ్ కంటి హాస్పిటల్ నుంచి వస్తున్నాము. ఈరోజు ఎస్ఆర్ స్కూల్కి రావడం జరిగింది, అచ్చింపేట జంక్షన్. వీళ్ళు స్కూల్ మెంబర్స్ వచ్చేసి 350 మెంబర్స్ ఉన్నారు. పిల్లల్ని గుర్తించడం జరిగింది. వీళ్ళలో ఉన్న నెలకొండ కానీ రెప్పవాలటం కానీ విజన్ అది చెక్ చేసి కలజోళ్ళు పడితే కలజోళ్ళు ఏదైనా ఎటువంటి ఆపరేషన్ అన్నా ఫ్రీగానే చేయడం జరుగుతుంది మా హాస్పిటల్ తరఫున, కిరణ్ కంటి హాస్పిటల్ తరఫున. ఓకే సార్. రోజుకి మేము ఒక 4 స్కూల్స్ అలా చేస్తూ ఉంటాము. ఒక్కో స్కూల్స్కి తెలిసినప్పుడు 350 చిల్డ్రన్స్ అబవ్ ఉంటారు. వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. విజన్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళని గుర్తించి ఏ విధమైన వాళ్ళకి అవసరం ఉంటే అవి ఫ్రీగానే చేయడం జరుగుతుంది హాస్పిటల్ తరఫున. ఇప్పటి వరకు ఒక 8th క్లాస్ వరకు చూసాము. ఇంకా చూడవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఒక 8 రిఫ్లెక్షన్లు అయ్యి ఉన్నాయి. మెల్లకొన్ని ఒకరిని గుర్తించడం జరిగింది. వాళ్ళు కార్డు ఇస్తాం, మేము కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కార్డు తీసుకొచ్చి బేసిక్ హాస్పిటల్కి అచ్చింపేటలో ఉన్న మా హాస్పిటల్కి తీసుకొస్తేనే ఫ్రీగానే ట్రీట్ చేస్తారు. హిందూ ధర్మ పరిరక్షణకు 19 సంవత్సరాలుగా భీమవరం సమీపంలోని శృంగ వృక్షం నుంచి పిఠాపురం స్వయంభూ శ్రీ దత్త క్షేత్రంకు పాదయాత్ర చేపడుతున్నట్లు శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి మహారాజ్ తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రావులపాలెం మీదుగా ఆలమూరు చేరుకుంది. ఈ సందర్భంగా నాగానంద సరస్వతి మాట్లాడుతూ హిందుత్వం ప్రతి గడప గడపకు చేరేందుకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. 19 సంవత్సరాల నుంచి వరుసగా ఈ పాదయాత్ర చేస్తున్నామని, అయితే కరోనాలో 1 సంవత్సరం చేయడానికి వీలు పడలేదన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు గ్రామం నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. తమ శిష్య బృందంతో కలిసి పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో పలు గ్రామాల భక్తులు పాదయాత్రలో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. సోమవారం రాత్రి మండపేటలో బస చేసి మంగళవారం తాపేశ్వరం, ద్వారపూడి, అనపర్తి మీదుగా పెద్ద బ్రహ్మదేవం చేరుకుని బస చేస్తామన్నారు. అక్కడి నుంచి బుధవారం పిఠాపురం దత్త పీఠానికి చేరుకుంటున్నారు. అదే రోజు తిరిగి శృంగవృక్షం చేరుకుని గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటామని నాగానంద సరస్వతి తెలిపారు. దత్తపీఠం 5వ పీఠాధిపతి
మనం శ్రీదత్తపీఠం శృంగవృక్షం నుంచి పిఠాపురం దాకా గురు పౌర్ణమి పురస్కరించుకొని చేసేటటువంటి ఈ 19వ సంవత్సరం పాదయాత్ర, 19వ సంవత్సరం 18వ పాదయాత్ర. అంటే కరోనాలో ఒక సంవత్సరం మనం పాదయాత్ర చేయలేకపోయాం. ఈ 18వ పాదయాత్ర 19వ సంవత్సరం నుంచి మనం ఇది పాదయాత్ర దేనికోసము అంటే హిందూ ఐక్యత, ఈ హిందూ ధార్మికత, అట్లాగే హిందుత్వానికి సంబంధించినటువంటి లోతైన అవగాహన ప్రతి హిందూకి కలగాలి, ప్రతి గడప గడపకి హిందుత్వము అనేది చేరాలి. ఈ విషయాలన్నీ లక్ష్యంగా మనం ప్రతి సంవత్సరం పాదయాత్ర చేసుకుంటూ ఉన్నాం. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిస్పందన, ప్రతి గ్రామం నుంచి కూడా మనకి విశేషమైనటువంటి స్పందన చూస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇది మనం 4 రోజులుగా చేస్తాం ఈ పాదయాత్రని. ఇవాళ ఇది 2వ రోజు అండి. మండపేట దగ్గర ఆగుతాం. 3వ రోజున మనం పెదబ్రహ్మదేవం అనేటటువంటి గ్రామం దగ్గర ఆగుతాం. ఆ తర్వాతన శ్రీ పిఠాపురంలో స్వయంభూ దత్తక్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ రోజునే మళ్ళీ వెనక్కి వచ్చి గురు పౌర్ణమి రోజున, అంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అని మేమందరం చాలా పెద్ద పండుగ చేసుకుంటాం ఆషాఢ పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజున మన పీఠంలో విశేషమైనటువంటి క్రతువులు, అన్న సమారాధన అన్నీ జరుగుతాయి. ఈ గోదావరి జిల్లాల్లో విశేషంగా జరిగేటటువంటి పాదయాత్రలన్నీ కూడా సాఫల్యంగా జరుగుతూ ఉండడానికి గోదావరి ప్రజలు అట్లాగే రాష్ట్ర ప్రజలు చాలా వెనక ఉండి మద్దతిస్తూ ఉండడం కూడా చాలా సంతోషం. గతంలో కంటే ఇప్పుడు చాలా ఆనందించేటట్లుగా హిందువులందరూ ఐక్యంగా కలిసి కదిలి రావడం అనేది సంతోషిస్తూ ఉన్నాం. జై గురుదేవ్ దత్త. బంగారుపాలెంలో రైతులను కలవడానికి వెళ్లిన జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులను పరామర్శించేందుకు నేను వస్తుంటే కేవలం 500 మంది మాత్రమే రావాలంటారా? అన్నిటా ఆంక్షలే ఎందుకు? మామిడి రైతుల బాధలు తెలుసుకోవడానికి వస్తున్నానంటే ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. రైతుల కష్టాలు తెలుసుకునే హక్కు తనకుందని స్పష్టం చేశారు. ఏకంగా రైతులను గౌరవశీలతను తెలుసుకోము. మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులను బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా రైతులు పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో వస్తే పెట్రోల్ కూడా పోయాకని పెట్రోల్ బంకుల్లో చెప్పారు. అలా అడుగుతా ఉన్నా, కేవలం 500 మంది మాత్రమే రావాలట. కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉందని అడుగుతా ఉన్నా. రైతులతో మాట్లాడితే తప్పేముంది? రైతుల సమస్యలు జగన్ లేవని తప్పేముంది అని అడుగుతా ఉన్నా. రైతులు ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూస్తా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఆహ్లాదకరమైన హార్సీ హిల్స్ను దొంగ సన్యాసికి ఇచ్చి ప్రకృతి అందాలను ప్రజలకు దూరం చేయొద్దు అని మంగళవారం సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ హార్సీ హిల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా కె నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర ఊటీగా పేరున్న అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని హార్సీ హిల్స్ ను నకిలీ మందులు అమ్ముకునే రామ్దేవ్ బాబాకు అప్పగించాలని కోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. 165 సంవత్సరాల క్రితం హార్సీ హిల్స్ అనేది ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి హర్షి కనుగొన్నారని, ఈ హార్సీ హిల్స్ తిరుమల కొండ కంటే చాలా ఎత్తైన సౌందర్యమైన ప్రదేశమని, ఇది టూరిస్ట్ ప్లేస్ గా మార్చడానికి ఆర్సీ అనే కలెక్టర్ నుంచి పనిచేశారు అని, బాగా డెవలప్ చేస్తే ఊటీ కంటే బాగుంటుందని, మంచి ఎండాకాలంలో కూడా
బాగా చలిగా ఉన్న ప్రదేశంలో అలాంటి అందమైన ప్రదేశాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, టూరిజం ఒకటే అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను టూరిజం పైన కూడా నమ్మకం కోల్పోయినానని, దీనిని ఎందుకు డెవలప్ చేయడం లేదు అని చంద్రబాబు ప్రశ్నించారు. రామ్దేవ్ బాబా సన్యాసి కాదని, సన్యాసి ముసుగులు కార్పొరేట్ వ్యాపారవేత్తని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి అందాలను అప్పచెప్పడం అంటే వినాశకరణానికి నాంది పలకడమేనని, అలాంటి చర్యలను వెంటనే మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. అది ఆంధ్ర ఊటీ కింద లెక్క, అంత బ్రహ్మాండమైనటువంటి ప్లేస్. తిరుమల కొండ కన్నా ఎక్కువ హైట్ ఉండేది. దీనికి 165 సంవత్సరాల క్రితం హార్స్లీ అనేటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కడప దీన్ని కనుగొన్నాడు. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాతావరణం, అంద చందాలతో కూడుకున్న ప్రకృతి, దీనికి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ రావడానికి మంచి పని చేశారు. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తే ఊటీతో సమానంగా వచ్చేటువంటి ప్రాంతం. నేను పియూసీ ఇక్కడే చేశాను, మదనపల్లి. అప్పుడు వచ్చేవాళ్ళం, ఇంకా చాలా బాగుండేది, వాతావరణం బాగుండేది. అప్పుడు సిమెంట్ వర్క్ తక్కువ ఉండేది, అందువల్ల చలి కూడా ఎక్కువ. ఇప్పుడు మారిపోయింది, ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొంచెం మారిపోయింది సిమెంట్ వర్క్స్ వల్ల. అంతకుముందు అప్పుడు కాదు, డే టైం కూడా మంచు పొగలు కనిపిస్తూ ఉంటుంది. అంత అందమైనటువంటి ప్రాంతం ఇది. టూరిజం అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సరే, ఆయనేమో టూరిజం గొప్పది, కమ్యూనిజం సోషలిజం అవుట్డేట్ అంటున్నాడు. అది ఆయన ఇష్టం. మరి కమ్యూనిజం సోషలిజం అవుట్డేట్ అంటే అన్నారు, కానీ మరి టూరిజం గొప్పది అంటున్నాడు కదా. మరి టూరిజం మీద శీతకాన్ని ఎందుకు వేస్తున్నాడు? ఎందుకు దీన్ని డెవలప్ చేయడం లేదు? దీన్ని డెవలప్ చేస్తే ఇంకా ఆదాయం వస్తుంది కదా. టూరిస్ట్ డిపార్ట్మెంట్కి దీన్ని అప్పగించి తగిన పద్ధతిలో సహాయం చేస్తే ఇది ఇంకా బాగుండేది. కానీ అది సహాయం చేయకపోగా టూరిజం డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అన్నింటిని డెలివరీ చేసి పక్కనే ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అని హోటల్స్గా మార్చేసి బిఎస్ఎన్ఎల్ వీటన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసారు. ప్రైవేట్ వాడికి ఇచ్చేసి వాళ్ళు రకరకాల దాన్ని మార్చేస్తూ ఉన్నారు. అందులో కొండ ఆదాయం ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడే ప్లేస్ కాబట్టి ఇవి ఒకవైపున వాళ్ళకి ఇస్తే ఇచ్చాడు. కానీ దీనికి సకల సౌకర్యాలు దీనికి టూరిజం ఉండాలి కదా. సకల సౌకర్యాలు లేకపోగా దీనికి జనరేటర్ చెడిపోతే మళ్ళీ కొత్త జనరేటర్ ఇయ్యరు, కుర్చీలు ఇరిగిపోతే కొత్త కుర్చీలు రావు, మరి వంట సామాన్ పగిలిపోతే వంట సామాన్ కొత్తగా ఇయ్యరు. అంటే ఒక విధంగా దాన్ని అట్లే చంపేస్తున్నారు. ఇది టూరిజం డిపార్ట్మెంట్ చంపేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. దానికన్నా మించి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆహుతైపోయే ప్రమాదం వచ్చింది. రామ్దేవ్ బాబా ఆయన వచ్చి అడుగుపెట్టాడు. రామ్దేవ్ బాబా అంటే ఎవరు? చూడడానికి సన్యాసిలాగా ఉంటాడు. ఆ సన్యాసి కాబట్టి ఆయన సన్యాసి అని దండం పెట్టుకుంటారు. ఆయన కపట సన్యాసి, నకిలీ సన్యాసి, నకిలీ మందులు తయారు చేసి అమ్మేటువంటి త్రాస్తుడు. ఆయన కార్పొరేట్ కంపెనీస్కి ఈక్వల్గా ఎదిగాడు. అది కూడా కార్పొరేట్ కంపెనీ. ఆయన నిర్వహించేటువంటి వ్యాపారాలు ఉన్నాయే పతంజలి, అది కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక కార్పొరేట్ ప్రతినిధిగా ఉండి చూడడానికి స్వామి వేషాలు వేసుకొని లోపల మొత్తం కేళే విలాసంతో కూడినటువంటి జీవితాలు పెట్టుకొని ఈ ఆర్సీల్స్ని కూడా అట్లా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ఫెస్టివల్స్ వచ్చినా, సమ్మర్ వచ్చినా అన్నప్పుడు చాలామంది చాలా పేద కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు, చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బాబా ఒకరోజు చూడడానికి వచ్చినాడు. వస్తే మదనపల్లి నుంచి ఆర్సీ దాకా మొత్తం బ్యాన్ చేసి పారేశారు, మనుషులు కదలేకుండా చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన డిఫాక్టో ప్రధానమంత్రియా, డిఫాక్టో ముఖ్యమంత్రియా? ముఖ్యమంత్రి వస్తే కూడా అంత శ్రద్ధ తీసుకోలేదు, స్వయం చంద్రబాబు వస్తే కూడా అంత శ్రద్ధ తీసుకోలేదు. బాబా రాగానే మదనపల్లి ట్రాఫిక్ బంద్, హార్సేల్స్ బంద్, సకల అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం ఆయన ఊడిగం చేయడం మొదలుపెట్టారు. సామాన్య ప్రాణి మొత్తం తరివేశారు. ఇప్పుడు ఒక చెనక్కాయలు అమ్ముకునే ఒక ఉంది, అట్లాంటి వాళ్ళు చాలామంది తరివేశారు బయటికి ఉన్నాయి కూడా. అంటే అడుగు పెట్టకముందనే ఇంత విధ్వంసకరమైనటువంటి ప్రవర్తన ఉంటే ఆయన యొక్క స్థానం కల్పించిన తర్వాత అది ఎవరి చేతిలో ఉంటుంది? దొంగల చేతుల్లో, దోపిడీ చేతిలో ఉంటుంది. సామాన్య ప్రజలకు రారు, వచ్చి దీన్ని అనుభవించే ఆసక్తి లేదు. హార్స్ హిల్స్ అనే మంది కాదు, హార్స్ హిల్స్ కాస్త కాస్ట్లీ హిల్స్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. కాస్ట్లీ హిల్స్ అయినా పర్వాలేదు, దానికన్నా మించి అనైతిక కార్యక్రమాలు చాలా జరుగుతాయి దానిలో నాకు గట్టి నమ్మకం ఉంది. నేను చూస్తాను, ఉత్తరాంధ్ర చూస్తాం కదా, డాబా బాబా అదంతా
ఆ బాబాలో ఏమేమి తక్కువేం కాదు. అందువల్ల ఇది పవిత్రమైనటువంటి ఆర్సీఎస్ని. అందులో ఒకప్పుడు చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఏదైనా కానీ ఆర్సీఎస్ ఇంత పవిత్రమైన సంస్థని కాలుష్యం చేసి అపవిత్రం చేసి దీన్ని ఏం చేయాలనుకుంటారో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేసేటంటే ఇలాంటి అందచందాలతో కూడుకునేటువంటి సహజ ప్రకృతి సంపద కూడుకునేటువంటి ఈ ఆర్సీఎస్ని నాశనం చేయబాకండి. టూరిజంని డెవలప్ చేయించండి. దీని ఆదాయం వస్తుంది. ఒకే రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళకి అసలు అప్పగించండి. పక్కనే కోటేశ్వర దూరంలో జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ఆదర్శమైన స్కూల్స్ నడిపిస్తూ ఉంది. వరల్డ్ వైడ్ ఫేమస్ ఆర్గనైజేషన్. అలాంటి జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ లాంటి వాళ్ళకి అప్పగించగలిగితే వాళ్ళు ఇంకా బ్రహ్మాండం ఏంటి ధ్యాన కార్యక్రమాలు మొదలు అన్ని చేసుకోవాలి. చాలా బాగా చేయగలరు. అయితే విపాసన ఉంది, విపాసన ఇంకా బాగా చేయగలరు. అట్లాంటి మంచి మంచి సంస్థలు దగ్గర పెట్టుకొని ఈ నకిలీ మందులు అమ్ముకునేవాడు, పైకి ఒక వేషం లోపల ఒక వేసుకునేవాడు అలాంటి సన్యాసులకు ఇవ్వడం అనేది, సన్యాసి అంటే సన్యాసులు మంచిది పరమ పాపం, ఇది దొంగ సన్యాసి. అది ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా విచారకరం. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది సభ్య సమాజం అసహించుకునేటువంటి పద్ధతుల్లో ఆయన ప్రవర్తన ఉంది. కాబట్టి నాతో రెండు చూపిస్తా వాళ్ళని అతని పేలి విలాసాలు అట్లాంటివన్నీ ఎందుకు రప్పిస్తారో నాకు అర్థం కాలేదు. తక్షణం చంద్రబాబు నాయుడు గారు మీకు కమ్యూనిజం మీద సోషల్ మీద నమ్మకం లేకపోతే నాకు అభ్యంతరం, కానీ హాస్యల్స్ మీద నమ్మకం పెట్టుకోండి, ప్రకృతి మీద నమ్మకం పెట్టుకోండి. ప్రకృతి సంపద ఇది, దాన్ని నాశనం చేయబాకండి. దీన్ని బాబాకి ఇస్తే ఇది ఒక విధంగా ఆత్మహత్యా సదృశ్యోత్తరికి కూడా కానే కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము మాత్రం పోరాటం సాగిస్తూ వెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగారుపాలెంలో రైతులను కలవడానికి వెళ్లిన జగన్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.